నగరంలో భీమ్ కోరేగా విజయోత్సవ భారీ ర్యాలీ సందర్భంగా మాలల ఐక్యవేదిక నాయకులు భీమ్ కోరేగావ్ వీరుల సాహసాన్ని స్మరిస్తూ మాలల ఐక్యతను బలాన్ని చాటారు. వర్గీకరణను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాలల మాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు. మనువాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ దేశాన్ని కులమత భేదాల మీద విభజించి పాలించాలన్న వ్యూహాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. పార్లమెంటులో అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిని అరెస్టు చేయాలని, తక్షణమే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. భీమ్ కోరేగావ్ సంస్కరణ వీరుల త్యాగాల ఫలితంగా ఈరోజు ప్రతి జనవరి 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఉద్యమాన్ని బలపరుస్తూ ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించవాలనే ఒక సందేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారు. ఈ పేష్వా సైన్యం అంటే ఈ బ్రాహ్మణ మతోన్మాద సైన్యం అణగారిన వర్గాలపై దాడులు చేసి ఈ వర్గాల యొక్క దోషణకి దూరైన పేష్వా సైన్యాన్ని 500 పైనటువంటి మహా సైనికులు వాళ్ళని 15,000 మంది పేష్వా సైన్యాన్ని 28,000 దాకా ఉండేటువంటి పేష్వా సైన్యాన్ని తలనరికి చంపేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఈ మహా సైన్యం కూడా అమరులయ్యారు. అందువల్ల వాళ్ళకి గుర్తింపుగా భీమా కోరేగావ్ వద్ద ఒక గుర్తింపు స్తూపాన్ని నిలబెట్టడం జరిగింది. దానికి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు ప్రతి జనవరి 1వ తేదీన మా వీరుల యొక్క సంస్కరణ సభలు, సమావేశాలు, ఊరికింపుల ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు శాంతి ర్యాలీ ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దళితులు, ప్రత్యేకించి మాలలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీకి కూడా ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తంగా మాలల్ని ఒక కార్నర్ చేయటానికి ఈ దోపిడీ కులాల ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అనే దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఈ మాలల్ని, మాదిగల్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఐక్యత చెడగొట్టి రాజ్యాధికారంలో భాగపడుతున్న భయంతో వాళ్ళని ఎడగొట్టాలని చేస్తుంది. ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈనాటి ఈ మతోన్మాద ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా అన్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఈ తరుణంలో ఇక్కడటువంటి మా అన్నదమ్ములైనటువంటి మాదిగల్ని గిచ్చి వాళ్ళు ప్రలోభ పెట్టి ఏమో మీరు ఉద్యోగాలు తీసుకుంటారు, మీ ఏదో మాలలో బొక్కేస్తున్నారు, మిమ్మల్ని దోపిడీ చేస్తున్నారని దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని మాదిగల్లో కల్పించి ఈ మాదిగల్ని, మాలల్ని విడగొట్టి రాజ్యాధికారం ఇంకా కొన్ని శతాబ్దాల పాటు వాళ్లే అనుభవించాలని చెప్పి ఈ దోపిడీ కులాల పార్టీలు ఈ చిచ్చును రేపే ఈరోజు ఈ భీమా కోరేగావ్ ఊరేగింపును కూడా మాలలో ప్రత్యేకించి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ అనే ప్రాంతంలో 500 మంది మాల వీరులు, మాల సైనికులు, మహర సైనికులు, 28,000 మంది మనువాదుల్ని, బ్రాహ్మణ సైన్యాన్ని మొట్టుపెట్టిన రోజు ఈరోజు. అదేవిధంగా మరి మాలలు కూడా కొంతమంది ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. కాబట్టి అక్కడ మా చనిపోయినటువంటి భీమా కోరేగావ్ ప్రాంతంలో
మాలకులకి శిఖరంగా ఒక పెద్ద స్తూపాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భీమ కోరేగావ్ ప్రాంతానికి చేరుకొని వాళ్ళకి ఘనంగా నిల్వాలర్పిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఈ మాల వీరులు మనవాదులతో పోరాడి 28,000 మంది పేష్వాలని ఓసకొత్తు వచ్చినటువంటి మాల వీరులకి మేము జోహార్లు అర్పించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఈ రోజు ఘనంగా మేము శాంతి ర్యాలీ చేసి మరి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ మరి మాల మహానాడు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏఎం కాంపౌండ్ నుంచి విఆర్ కాలేజీ కాడ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహం దాకా ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు దళిత బాబు, సీనియర్ దళిత నాయకులు. సోదరులారా అందరికీ జై భీములు. నా పేరు రఘురామయ్య, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. సోదరులారా ఈ రోజు పార్లమెంట్ లో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా కూడా ఈ ర్యాలీని చేస్తున్నాము. అందువల్ల ఈ దేశంలో మాలల్ని ఏకాకులను చేసి వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ లేకుండా చేయాలని ఈ పాలక వర్గము ప్రయత్నిస్తుంది. మాలమాదికలను విడదీసి ఈ దేశంలో వాళ్ళు ఎల్లకాలం రాజ్యాధికారాన్ని చలాయించాలని చూస్తున్నారు. దీనికి నిరసనగా అమిత్ షాని అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ర్యాలీ కూడా కొనసాగద్దని. కోరేగావ్ అంటే వీరులు, మహర్ వీరులు అనబడేటటువంటి వాళ్ళు విశ్వ బ్రాహ్మణ సైన్యానికి వాళ్ళు 28,000 మంది సైన్యం, మన వాళ్ళు మహర్లు 500 మంది. ఆ రోజు ఊరికి దూరంగా అంటరాని తనాన్ని చేస్తూ ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ సైన్యాన్ని ఎదుర్కొని ఆ రోజు అమరులైనటువంటి మా మహర వీరులకి ఈరోజు 1వ తేదీన జనవరి 1వ తేదీన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఏదైతే అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో అతన్ని బర్తరఫ్ చేసి పదవి నుంచి కూడా తీసేయాలని